లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ పోలింగ్ విధులపై సిబ్బందికి శిక్షణ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచన వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ బీఆర్ఎస్ నాయకులు అంతా మాటల గారడి పసుపు బోర్డు ఎక్కడ బీజేపీపై కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి విమర్శ కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే ప్రజల కోసం ఆలోచన చేసేది బీఆర్ఎస్ మాత్రమే సన్నాహక సమావేశంలో బాజిరెడ్డి సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశం పోలింగ్ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పీఓ ఏపీఓల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ సూచించారు. మే 13న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మే 13న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా శిక్షణ తరగతిలో మాస్టర్ ట్రైనర్లచే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు పీఓలు ఏపీఓలకు అందిస్తున్న హ్యాండ్బుక్ శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ విధులు నిర్వర్తించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పలువురి నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓలు ఏపీఓలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహనను ఏర్పరచుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ డే సందర్భంగా పీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమావళి ప్రకారంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పక్కాగా విధులు నిర్వహించాలన్నారు. కొందరు పీఓలు శిక్షణకు రాకుండా అంతా తమకు తెలిసిందేనని అతి విశ్వాసంతో తప్పులు చేస్తారని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ రోజు ఈవీఎంలు తీసుకుని పోలింగ్ డే పూర్తయిన తర్వాత సాయంత్రం కాగానే తిరిగి ఇవ్వవలసిన బాధ్యత పీఓలదేనన్నారు. పొలిటికల్ ఏజెంట్ మిమ్ములను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దానికి సమాధానం చెప్పాల్సింది పీఓ అధికారిదే పూర్తి బాధ్యత. పోలింగ్ డే రోజు మీరే బాస్, ఎవరికి బాధ్యత ఉండదని, పోల్ తర్వాత రిపోర్టు తయారు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. ముందు అబ్జెక్ట్ చేశారు సార్. మేము పక్క సీనియర్ పీఓని పక్కన సీనియర్ పీఓని తీసుకొచ్చి మాట్లాడించిన తర్వాత వాళ్ళు ఎక్కువ సంఖ్య తక్కువ వల్ల లేట్ అయిపోయి నైట్ అయింది సార్. తప్ప విషయం ఓటర్స్ ఎక్కువ లాస్ట్ అవర్ లో ఎక్కువ మంది వచ్చారా లేదు కంటిన్యూస్ ఎక్కున్నారు సార్. దానికి సిబ్బంది తక్కువ ఇచ్చారు. మళ్ళీ అప్పుడు ఏమైంది సార్ అంటే లాస్ట్ కూడా ఎక్కువ వచ్చారు. ఎక్కువ ఉండడం వల్ల సాయంత్రం బాగా రష్ బాగోలేదు. తర్వాత ఒక ప్రైమ్ మినిస్టర్స్ క్యాండిడేట్ వచ్చారు సార్. 70-60 years ఉంటాయి.
ఎంత చెప్పినా అంత నిజం వింటలేడు. నన్ను ఇవ్వమంటాడు. ట్రైనింగ్ ఏం చెప్పిందంటే POs అస్సలు వెళ్ళొద్దని చెప్పారు సార్. పోలింగ్ బూత్లో మీరు వెళ్ళి మీరు హెల్ప్ చేయండి సార్ అని చెప్పారు. కంపార్ట్మెంట్లో ఏం చెప్పాలి, అసలు మీరు POs అస్సలు వెళ్ళకండి అని చెప్పారు. అతను వీడియో ఇస్తాడు అతను. అంటే సిబ్లింగ్ అది ఛాలెంజ్ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైంది సార్, చాలా టైం తీసుకుంటున్నారు. ప్లస్ సేమ్ పీపుల్ వచ్చి ఓట్ వేయడానికి వస్తున్నారు, వీళ్ళే నొక్కేస్తున్నారు. కాబట్టి మీరు చేయకూడదంటే ఇంకా అక్కడ గొడవ ఫార్మ్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. సో దాంట్లో ఇష్యూ ఏమంటే మనకి ఎలక్టరల్ రోల్లో PWD అని ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మనం ఫార్మ్స్ ఇస్తాం. సో చాలా మంది జెన్యున్ గా PWD అయ్యి కూడా వాళ్ళు ఎలక్టరల్ రోల్లో మార్క్ కాలేదనుకోండి, అంటే మనకి ఫార్మ్ 6 అప్లై చేసుకున్నప్పుడే PWD అని వాళ్ళు టిక్ పెట్టాలి. సో టిక్ పెట్టకపోతే వాళ్ళకి మనకి ఇవ్వడానికి అది వాళ్ళు ముందు వచ్చారైతే ఎక్కువ వచ్చి ఇంకా తెచ్చిన వాళ్ళే అది ఒట్టేయడం పోవడం సమన్యాయం జరగలేదు అనిపించింది. వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలన్నారు. జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో మంగళవారం రైతులకు 500 బోనస్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తుందన్నారు. వెంటనే గ్రామాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. అధికారుల బృందాలను నియమించి యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలన్నారు. నష్టపరిహార వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ ఎకరాకు 25,000 నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు. వానాకాలం పోయి యాసంగి వచ్చిన వడ్లకు బోనస్ పై ప్రకటన ఇప్పటి వరకు చేయలేదన్నారు. ఒకవైపు యాసంగి ధాన్యం కొనుగోలు మొదలైన బోనస్ పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని విమర్శించారు. ఇప్పటికే సాగునీరు కరువై పంటలు ఎండిపోతుంటే కనీసం బోనస్ తో అయినా ఊరట లభిస్తోందని రైతులు అనుకుంటే దాన్ని నిరాశగానే మిగిల్చారు అని ఎద్దేవా చేశారు. కొత్తగా ఎన్నికల కోడ్ ఉందని సాకు చూపిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీపై నోరు మెదపడం లేదన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కాంగ్రెస్ నాయకులు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. మార్పు రావాలని ప్రజలు ఎలాగైతే కోరుకున్నారో మళ్లీ మార్పు రావాలని అదే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ను మళ్లీ చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతి కిరణ్, జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్పరాజు, నాయకులు సుజిత్ సింగ్, సత్యప్రకాష్, సుధాం, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. సాగునీరు కానీ ధాన్యం కొనుగోలు కానీ బోనస్ ఇవ్వడం కానీ ఏది కూడా స్పష్టత లేకుండా సగం ధాన్యం రైతులు అమ్ముకున్న తర్వాత ప్రైవేట్ వాళ్లకు పండించిన పంటలో సగం ధాన్యం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిన తర్వాత నిన్న ఫస్ట్ నాడు స్టార్ట్ చేసిన కొనుగోలు కేంద్రాలు 50% ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయదేమో అనే అనుమానంతో ప్రభుత్వంపై నమ్మకం లేక పండించిన సగం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అమ్మిన ధాన్యం ఎంత, ఆ పంట బేరీజ్ వేయాలా, ఎంత ప్రైవేట్ ధాన్యం అమ్మిరు రైతులు, ఆ ధాన్యానికి తర్వాత నిన్నటి నుంచి అయితే కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యం అన్ని కలిసి ఎన్ని లక్షల టన్నులు ధాన్యం రైతులు పండించిండ్రో ఈ పంటకు ఆ ధాన్యానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఆ బోనస్ తప్పకుండా ఇవ్వాల్సిందే. రైతులకిచ్చే రైతు బంధు కూడా మరి నిన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ ఉందనే భయంతో 5 ఎకరాల భూమి వరకు ఇవ్వడం జరిగింది. అది కూడా రైతులు పంటలు వేసుకున్నా ఇవ్వలేదు. పంటలు పండించి ధాన్యం కోతలైన తర్వాత ధాన్యం అమ్మేటప్పుడు రైతు బంధు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్లకు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అది కాకుండా బోనస్ అవుతుందో 500 రూపాయలు వారి క్వింటాల్కు
అది రిలీజ్ చేయాలి ఇమీడియట్గా రైతాంగానికి. ఏదైనా మీ హామీ ఇచ్చింది కాబట్టి మీ హామీలను నమ్మి రైతాంగం మోసపోయినరు కాబట్టి ఆ మోసం అయితే చేసిన మీరు అది మోసం కాదు, నిజాయితీ మీలో ఉంది అని నమ్మడానికి రైతులందరూ కూడా ఏదైతే వారి ధాన్యం పండించారో ధాన్యం పండిన పంటకు మరి క్వింటాల్ 500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి సాగునీరు ఇవ్వక, కరెంట్ ఇవ్వక పంట ఏది ఉందో చాలా మటుకు 20 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వరి ధాన్యం ఎండిపోయింది. రైతులకు ఆ పంట రాలేదు. ఎన్ని లక్షల ఎకరాలకైతే పంట ఎండిపోయిందో ధాన్యం నష్టపోయిందో ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ముక్కు బిడ్లి రైతులందరితో కలిసి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసి తప్పకుండా ఈ 3 కార్యక్రమాలు ఏవైతున్నాయో రైతు బంధు, వరి బోనస్, అదేవిధంగా నష్టపరిహారం ఈ 3 కూడా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీరు జనాన్ని మోసం చేసినట్టు, రైతులను మోసం చేసినట్టు. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు కొరత కానీ, రైతు బంధు కొరత కానీ, ధాన్యం కొనుగోలు కానీ ఇవన్నీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా రైతాంగానికి అందించిన నాయకుడు మా కేసీఆర్ గారు. కానీ ఇవాళ మీరు ఏవి కూడా సమయానికి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ గత ప్రభుత్వం మీద అభాండాలు వేస్తూ టైంపాస్ చేస్తుంది తప్ప ఇది పరిపాలన కాదు. ఇది మోసం పరిపాలన. ఇది జనం చూస్తున్నారు. గ్రామాలలో మీరు ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి అమలు అయితే లేవు. ఇంకా చూస్తున్నారు. 115 రోజులు అయితే ఈ రోజు వరకు ఈ 115 రోజులు కూడా ఏ పని చేయడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్లకు మేము మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండం దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మీరు మా డిమాండ్ను, రైతుల పట్ల మేము చేస్తున్న డిమాండ్ను తప్పకుండా తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ చేయకపోతే ఫర్దర్ యాక్షన్ అవుతుందో మా నాయకుడు 6వ తేదీ వరకు చూస్తాం. మేము 6వ తేదీ తర్వాత ఆందోళన విస్తరణ చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. పార్టీ అధ్యక్షులు తాజా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. తను జాతీయ స్థాయిలో పార్టీని విస్తృతం చేయాలనుకున్నప్పుడు ఒకే ఒక నినాదం తీసుకున్నారు, అబ్కీ బార్ కిసాన్ సర్కార్. అంటే రైతుల పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ, ప్రేమ ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు రైతులకు అన్యాయం జరిగిందని చెప్పేసి గ్రహించి మరి గ్రామ బాట పట్టి రైతులతో మమేకమై వారికి జరిగినటువంటి నష్టాన్ని బేరుజు వేస్తూ వారికి ధైర్యం చెప్తూ వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మేము అడుగుతుంది చాలా న్యాయమైనటువంటి కోరిక. 25,000 రూపాయలు పంట నష్టానికి 500 రూపాయలు మరి అధికంగా ఎకరానికి క్వింటాల్కి ఇవ్వాలని చెప్పేసి, బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ దిగి రాకపోతే ఈ ప్రభుత్వం, ఎందుకంటే మనం చూస్తున్నాం రైతు బంధులో కూడా 5 ఎకరాల మట్టుకే మరి కట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. కేసీఆర్ గారు నమ్మిన సూత్రం ఒకటే, 5 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, 50 ఎకరాలు ఉందా అనేటటువంటి ముచ్చట కాదు. భోజనం పెడుతుంది రైతు. రైతు చిన్న రైతా పెద్ద రైతా కాదు, వాళ్ళందరికీ కూడా మేము రైతు బంధు ఇస్తామని చెప్పిన మాటలు చూపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తప్పుడు మాటలు చెప్పిన ప్రభుత్వం బీజేపీ అని నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నల్లధనాన్ని వైట్ గా చేసుకోవడానికి ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని వివరించారు. కాంగ్రెస్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చలేని బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో కూడా అవినీతి నిర్మూలించలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించిందన్నారు. బీజేపీ రైతాంగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి రైతులను దేశ రాజధానిలో రోడ్డున పడేసిందన్నారు.
మద్దతు ధర కల్పించడం ప్రభుత్వం బాధ్యత, దానికి చట్టబద్ధత కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యత అన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని అంటున్న మోదీ ప్రభుత్వం బడా వ్యాపారులకు ఎన్పీఏ అకౌంట్ల పేరుతో ఎందుకు రుణాలు మాఫీ చేసిందని ప్రశ్నించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేసిందని, ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు పని కల్పించే విధంగా ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశం మొత్తం రైతు రుణాలు మాఫీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 2014లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $105 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ను ₹60కు ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $75కు పడిపోయినా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ను ₹110కు పెంచిందని, తద్వారా నిత్యావసర వస్తువుల ధర పెరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసిందని, ఎలక్టరల్ బాండ్ పేపర్తో వేల కోట్ల అవినీతికి పాల్పడిందని, జాతీయ స్థాయిలో మార్పు రావాలని 2 పర్యాయాలు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ పరం చేసిందని, రైల్వేలు మరియు రోడ్లు ప్రైవేటీకరణ చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణు పాల్గొన్నారు. అక్టోబర్ 23లో ఏదైతుందో జీవో వెలువడ్డది. 23లో 6 మాసాలు గడిచిందే. అతను 13 ఎక్కడే పెడుతున్నావు? నిజామాబాద్ లో పెడుతున్నావా, అహ్మదాబాద్ లో పెడుతున్నావా? 13 ఎక్కడ పెట్టబోతున్నావు? నిజామాబాద్ లో పెడుతున్నావా, అహ్మదాబాద్ లో పెడుతున్నావా? ఇంతవరకు స్పష్టత లేదు. దాని విధి విధానాలు, దాని సభ్యులు, చైర్మన్ ఏది లేదు. ఇవాళ ఏం అయిపోయిందంటే వీళ్ళ పశువు పట్ల ఏదైతుందో, రైతు కొంత నిరాశతో ఏదైతుందో వీళ్ళ సాగు విస్తృత తగ్గిపోయింది. 4 ఎకరాలు అయితే రైతు ఏదైతుందో 20 గుంటలు పరిమితం అయిపోయింది. ఆ 20 గుంటలు కూడా ఏంటి, భోజనంతో ఎప్పుడైనా కానీ ఏదైతుందో మళ్ళీ పశువు సాగు చేయాలంటే విత్తనం ఖరీదైంది కాబట్టి 20 గుంటలు పెట్టుకుంటే సాగు విస్తృత తగ్గడంతో పశువు దిగుబడి తగ్గిపోయింది. పశువు దిగుబడి తగ్గడంతో ఏదైతుందో అంతర్జాతీయ స్థాయిలో వీళ్ళ పసుపు నిర్ధారిత విలువ ఏదైతుందో 15,000 మొత్తం రైతుకి ఏదైతుందో ఊరటకి ఇచ్చింది. మేమేమంటున్నాం, ఆ 15,000 రూపాయల ఏదైతుందో కనీస మద్దతు ధర ప్రకటన చేయబడాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సంవత్సరం క్రితం చెప్పింది, పసుపు రైతుకు అండగా నిలబడే విధంగా పసుపు నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడడం చర్యలు చేపట్టడంతో పాటుగా కనీసం 15,000 రూపాయలు క్వింటల్ ధర కల్పింపజేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కనీసం మద్దతు నిర్ణయించేందుకు పేర్కొనడం చెప్పండి. ఇవాళ కూడా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం చెప్పండి. నేను ముందు ఎన్నికల్లో వాగ్దానం చేయడం అనే కాదు, అధికారం రావడంతో మిత్రులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం, మన తక్షణ బోధన చక్కెర కర్మాగారం, మెల్బిల్ చక్కెర కర్మాగారం పర్యటించి పరిశీలించి రైతుల సలహా సూచనలు సేకరించి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఏ పరిస్థితుల్లో 2025 చివరిలోగా 2025 చివరిలోగా ఏదైతుందో అది పునఃప్రారంభం చేయబడే విధంగా చర్యలు చేపట్టబడుతుందని చెప్పి స్పష్టం చేయలేదు. 2025 చివరిలోగా కాము ఆడే విధంగా చేయబడే విధంగా ఇది కాంగ్రెస్ పార్టీ కావాల్సిన విధానం చెప్పంటారు. అరవింద్ గారు ఈ మధ్య కూడా పేర్కొన్నట్టు దాన్ని గమనించారు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి ప్రయత్నం చేస్తాను. మరి నిజంగా అంత బుద్ధిమంతులు అయితే 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కాయల పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేయగలిగే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. బట్ యు ఆర్ నాట్ టేకెన్ ఎనీ స్టెప్. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి కార్యాచరణ రూపొందింపజేసి
కాంగ్రెస్ లో పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు అని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతాంగ సమస్యలపై అనునిత్యం ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే రానున్న రోజులలో మరింత మేలు జరుగుతోందని పేర్కొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ లో మొగ్గు చూపారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం చెందిందని వివరించారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాది లాంటి వారన్నారు. అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఎదుటివారి మాటలకు మోసపోయి పార్టీకి దూరంగా ఉండడం సరికాదన్నారు. ప్రజల పక్షాన ఉండి పోరాడే వారికి ప్రాధాన్యం కల్పిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం వారికి ప్రాధాన్యత దక్కుతుందని వివరించారు. ఈ సన్నాహక సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మన నాయకుల తరఫున కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఊహించలేదు నా పేరు చెప్తానని. ఎప్పుడైతే నా పేరు ప్రకటించడం ఆ తర్వాత మనకున్న పరిచయాలు అయితే నిజామాబాద్లో 10 years ఎంజాయ్ చేసిన, ఆర్మూర్లో 10 ఏళ్ళ నేను ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మన 5 నిన్నగా ఉన్నాను. బాధపడ్డ కాన్సర్ కూడా నాకు చాలా గ్రామాలు నాకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉండే. ఈరోజు బాన్సువాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నేను బోధన నుంచి ఉంది కాబట్టి బోధనలో నాయకులు చాలా సమీకరణాలు నిజామాబాద్లో ఉన్న అర్బన్లో నచ్చుకుంటారు. ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నేను గమనించింది జగ్త్యాల్, కొరుట్ల, బాల్కొండ ఈ 3 నియోజకవర్గాలు మనకు అనుకుని ఉన్నాయి. మన ఎమ్మెల్యేలు ఈ కాన్స్టెన్సీకి పోటీ చేస్తున్నా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు అనుకూలంగా ఆశిస్తున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేశాను కాబట్టి అక్కడ పనిచేశాను కాబట్టి ఆర్మూర్ కూడా మనకు అనుకూలంగా ఉండేది భావిస్తున్నాను. దాదాపుగా మనకు 5 నియోజకవర్గాలలో మనకు అనుకూలంగా ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలల కంటే ఎక్కువైతుంది. దాదాపు 115 రోజులు అవుతుంది. 115 రోజుల్లో మరి వాళ్ళు ఏమేమి వాగ్దానం చేసిన ఎలక్షన్లో ఆ వాగ్దానం ఇంకా మరేమి మనం గెలిచిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి నా హామీ ఏంటంటే ఇప్పుడు 2 లక్షలు తీసుకోండి, November 9 నాడు మీరు నేను దాన్ని మాఫ్ చేస్తాను చెప్పి అది కాలేదు. ఇప్పుడు 2 ఇచ్చినట్టు పెన్షన్లు మేము రావడం చాలా సంతోషం అనిపిస్తుంది కలుసుకోవడము. ఈ కార్యక్రమానికి మరి మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినటువంటి మన నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మన మధ్యలోకి వచ్చినటువంటి సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ దాదన్న గారి విఠలరావు గారికి, మరి సీనియర్ నాయకులు నాన్నగారు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కానీ ఏ సభకి వెళ్ళినా కూడా చెప్తారు, మాకు సోదరుడు లేక నాకు లక్ష్మణుడు లాగా తోడుంటారని చెప్పి సీనియర్ నాయకులు పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు విజయగౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మన మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చిండ్రు. మండల అధ్యక్షుడు ముచ్చ శ్రీని గారు, ఎంపీటీసీ నరేష్ గారు, అందరూ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు గారు, తర్వాత గోవర్ధన్ గారు, బేల్దారి గోవర్ధన్ గారు, మాజీ ఎంపీటీసీ, మన ఎమ్మెల్యే గారి పాత సహచరులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ, సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ, విలేజ్ ప్రెసిడెంట్లు, సొసైటీ చైర్మన్ మన అన్న అమ్మపత్ అన్న మొన్న పార్టీ మీద ప్రేమతోటి మరి వాళ్ళు ఎంత సతాయించినా కూడా మరి ఆ పదవికి రాజీనామా చేసి మధ్యలో పెద్ద త్యాగం చేసి మన మధ్యలోకి వచ్చిండ్రు. ఇటువంటి నాయకుల వల్లనే ఈ రోజు ఇంకా పార్టీ
నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షులు మగ్గరి హనుమండ్లు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరారు. నవీపేట్ మండలం బినోల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని వివిధ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సొసైటీ అధ్యక్షులు మంకరి హనుమండ్లు ప్రారంభించారు. జన్నేపల్లి గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బినోలా గ్రామంలో జిల్లా సహకార ఆడిటర్ అధికారి పాపయ్య, నాళేశ్వర్ గ్రామంలో అధ్యక్షులు మగ్గరి హనుమండ్లు, మాజీ సర్పంచ్ సరీన్, నిజాంపూర్ గ్రామాలలో క్లస్టర్ ఆఫీసర్ జియావుద్దీన్, మోకన్పల్లి, మహంతం, ధర్మారం గ్రామాలలో ఏఈఓ ప్రశాంత్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు బాసటగా నిలుస్తున్నాయని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, దీనిలో భాగంగా జిల్లాలో 466 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 140 కేంద్రాలు ప్రారంభించామని, మరో 2-3 రోజుల్లో అన్ని ధాన్యపు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి రమేష్, నాయకులు సంజీవ్ రావు, నరేందర్ రావు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా నార్మల్గా క్రాప్ ప్యాడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం దాని ప్రకారంగా సుమారుగా మనం 6 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ పెట్టుకున్నాము. మొత్తం 11 లక్షల దాకా మెట్రిక్ టన్నుల దాకా మనకి ధాన్యం వచ్చినా కానీ కొంత లోకల్ కన్జంప్షన్కి, తర్వాత మిగతా వేరే మిల్లర్లు వాళ్ళు కొన్నా కానీ వీటికి మనం వరకు 6 lakhs వరకు టార్గెట్ పెట్టుకున్నాము. దాని ప్రకారంగా నేను మొత్తం 644 సెంటర్ల దాకా 466 సెంటర్ల దాకా మనం ఓపెన్ చేయాలని నిర్ణయించాము. దాని ప్రకారంగా ఈ నిన్నటి వరకు మొత్తం 140 సెంటర్ల వరకు ఓపెన్ చేసాము. ఇక మిగతాయి కూడా ఈ 2-3 డేస్లోనే ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ చూస్తుంటే జనరల్గా ఇక్కడ గంగా కావేరీ రైస్ వెరైటీ ఉన్నది. అట్లా కాకుండా కూడా ఇంకా మంచి వెరైటీసే ఇక్కడ పండిస్తున్నారు. దీనికి మార్కెట్లో ఇప్పుడు కనుక్కుంటే కనుక 2200 దాకా, అంటే మనకంటే కూడా కొంచెం ఎక్కువే ఉన్నది ప్యాడీ. కానీ మనం ఇక్కడ ఉండటం వల్ల కూడా దళారులు ఇష్టం వచ్చినట్టు చేయకుండా, తర్వాత ఎంఎస్పీ కంటే కూడా రైతుకి తక్కువ రేటు రాకుండా కూడా మనం ఇక్కడ ప్లే చేయొచ్చు. అందుకని ముఖ్యంగా అన్ని సెంటర్లో కూడా ఓపెన్ చేసి కావాలన్నప్పుడు మనం కొంతమంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మన దగ్గర మనం గ్యారంటీగా వాళ్ళు ఎన్ని రోజులకి ఇస్తారో ఏంటో మనకి కొంత నమ్మకం ఉండదు వాళ్ళకి పైసలు. మనమైతే మనం ఇక్కడ వెంబటే ఇస్తాం కాబట్టి మన మీద నమ్మకంతో కూడా మన దగ్గరికి ప్రొక్యూర్మెంట్కి వస్తారు. ఆ విధంగా కూడా మేము అన్ని అంటే 2-3 డేస్లో మొత్తం కూడా అన్ని సెంటర్లు ఓపెన్ చేయాలి. నవీపేట్ మండలం జగ్గరావు ఫారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి చెట్టును కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. నవీపేట మండలంలోని జగ్గరావు ఫారం వద్ద కారు చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లికి చెందినవారు. మంగళవారం ఉదయం నిజామాబాద్ నుండి ధర్మాబాద్ లో కారంపొడి తీసుకురావడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జగ్గరావు ఫారం వద్ద చెట్టుకు ఢీకొనడంతో కారు డ్రైవర్ సుదర్శన్ భార్య సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. మరియు 3 మహిళలకు అనిత, సునీత, కవితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి అంబులెన్స్లు వచ్చి మృతదేహాన్ని మరియు తీవ్ర గాయాలైన వారికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీజేపీ ఓబీసీ మోర్చా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 314వ వర్ధంతిని జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదసి స్వామి యాదవ్ ఆధ్వర్యంలో సర్వై పాపన్న వర్ధంతిని జరిపారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఆనాడు బహుజన రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన యోధుడు అన్నారు. భూస్వాముల అరాచకాలను ఎదుర్కొన్న మహనీయుడు, మొగులాయి దౌర్జన్యాలను ఎదిరించి బహుజన శక్తిని చాటిన తెలంగాణ శౌర్యం శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మహనీయులు అని అన్నారు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ స్ఫూర్తిని తీసుకుని వారి ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల కొరకు బలహీన వర్గాల వారికి పలు సంక్షేమ ఫలాలను అందించడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికలలో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి మరొకసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ డి గిరిబాబు, మండల అధ్యక్షులు ఎం సురేష్, ప్రధాన కార్యదర్శి నందకిషోర్, నాయకులు యాదన నరేష్, దండు శ్రీకాంత్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ నగర కన్వీనర్ గిరిబాబు గారి ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడి గారి 314 వర్ధంతి సందర్భంగా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఆ రోజు సర్దార్ పాపన్న గౌడ్ గారు బహుజన రాజ్యాధికారం కోసం తెలంగాణలో మొఘల సామ్రాజ్యాన్ని అంతమొందించిన గొప్ప పోరాట యోధుడు, తెలంగాణ శౌర్యుడు, సహాయత పోరాట యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు. వారు బీసీల బహుజన అధికారం కోసం తన శక్తివంతంగా పోరాటం చేసిన గొప్ప యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఈ యొక్క బహుజన కోసం ఆనాడే రాజ్యాధికారం ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి ఇటు నాందేడు ఇటు గుల్బర్గా వరకు తన రాజ్యాధికారం విస్తరించిన గొప్ప పోరాట యోధుడు. ఇవాళ రాజ్యాధికారం కోసం వాళ్ళందరినీ ఏకమొక చేసి మన యొక్క రాజ్యాధికారం బహుజన కోసం రాజ్యాధికారం కావాలని తప్పించిన గొప్ప పోరాట యోధుడు. ఈరోజు వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వాళ్ళ ఆశను అనుగుణంగా ఈరోజు భారత ప్రధానమంత్రి బీసీ బిడ్డ అయిన నరేంద్ర మోడీ గారు బహుజన రాజ్యాధికారం కోసం అలాగే బీసీల కోసం పలు సంక్షేమ ఫలాలను అందించిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి ఈ బీసీ బిడ్డను ప్రధానమంత్రి చేసుకునే అవసరం మరొక్కసారి ఉందని ఈ సందర్భం చేస్తున్నాం. బీసీలందరూ ఏకమై బీసీల కోసం మరొక్కసారి బీసీ బిడ్డన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చేయాల్సిన బాధ్యత మనమందరం భుజాలు వేసుకొని వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన అధికారం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 2 దొంగలు పరారీ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనం చేసిన 3 సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అందులో నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్, నగరంలోని ఆటోనగర్ అక్బర్ బాగ్ చెందిన సయ్యద్ జిషాన్ పరారీ అయ్యారు. రాత్రి విధుల సమయంలో పోలీసులు ఏమరపాటుగా ఉండడాన్ని గమనించి పోలీస్ కస్టడీ నుంచి 2 దొంగలు పరారీ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. పోలీసులు శివారు ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్ల అధికారులకు సమాచారం అందించి పరారీ అయిన వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ విధులపై సిబ్బందికి శిక్షణ, సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచన. వరి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి, కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ బీఆర్ఎస్ నాయకులు. అంతా మాటల గారడి, పసుపు బోర్డు ఎక్కడ? బీజేపీపై కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి విమర్శ. కాంగ్రెస్ బీజేపీ 2 దొందే, ప్రజల కోసం ఆలోచన చేసేది బీఆర్ఎస్ మాత్రమే. సన్నాహక సమావేశంలో బాజిరెడ్డి. సహకార సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.